వర్మ గారు వర్మ గారు విజయ్ గారు వాయనం పెడతామో అది ఇది అని చెప్తున్నారు కదా. ఇది విజయ్ గారి కోరిక, అదే విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తల కోరిక అండి. ఇలానే ఉంది కాదనటోళ్ళ. కానీ ప్రభుత్వం వైపు నుంచి మీరు ఒక్కసారి గమనించండి, ఈ రోజున పార్లమెంట్ లో లోక్సభలో కృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీ తరఫున ఒక అంశాన్ని లేవనెత్తాడు. ఇక్కడ కుంభకోణం జరిగింది, లిక్కర్ స్కాము, కేంద్ర ప్రభుత్వం అదే ఢిల్లీలో లిక్కర్ స్కామ్ అన్న చాలా పెద్దది, దీని మీద ఈడీ దర్యాప్తు జరపాలి, సిబిఐ దర్యాప్తు జరపాలి. దీనికి 5 నెలల ముందండి మొదటి అసెంబ్లీ సమావేశాలు అప్పుడే చంద్రబాబు నాయుడు మాట్లాడాడండి, ఈడీ దర్యాప్తు జరపాలి, పెద్ద కుంభకోణం జరిగింది, 37,000 కోట్ల కుంభకోణం. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నాను, మీరు మాటల వరకే పరిమితం అవుతున్నాను, మీ కోరికలు ఓకే, చంద్రబాబు నాయుడు నెరవేర్చట్లేదు. ఎందుకంటే ఇలాగా కుంభకోణాలు చేసిన వాళ్ళందరూ వదిలిపెట్టే పరిస్థితి ఉంది. ఈ రోజున లోక్సభలో కృష్ణదేవరాయలు మాట్లాడిన దానికి అనుగుణంగా, గతంలో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు మాట్లాడిన దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన లిక్కర్ స్కామ్ మీద ఈడీ దర్యాప్తు జరపాలి, సిబిఐ దర్యాప్తు జరపాలి అని కేంద్ర ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం లేఖ రాస్తుందా? లేక చెప్పానండి, చేయమనండి, చూద్దాం. కాదు ఏంటి 10 నెలల్లో ఫ్లైట్ అట నిజమా? ఇప్పుడు అది వాళ్ళిద్దరు తెలుసుకోవాలండి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు తెలుసుకోవాలి. చెప్పండి. అవినీతి, కరప్షన్ అనేటువంటి అన్ని స్థాయిలో జరుగుతుంది. మద్యం విషయంలో, లిక్కర్ విషయంలో ఒకటే చిన్న పాయింట్, గవర్నమెంట్ ద్వారా గవర్నమెంట్ మద్యం షాపులు నడిపి గవర్నమెంట్ ఆ టైమింగ్స్ గాని వాటి ఆదాయాన్ని గాని గవర్నమెంట్ కంట్రోల్ చేస్తే అవినీతి జరిగిందంటారు. అదే విధంగా ఇప్పుడు మీరు కూటమి ప్రభుత్వం వాళ్ళ పార్టీ నాయకులకి బెల్ట్ షాపులు, కాదండి, మీరు క్యాష్ అండ్ క్యారీ ఆన్ చేశారు, వాళ్ళేమో వేరే అంటారు. ఇంక ఆరోపణలు అన్ని ఇలా వచ్చేవే. ఓకే సుజాత గారు, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సుజాత గారు. చర్చలో పాలన